హైదరాబాద్ మాదాపూర్లోని మాగంటి నివాసానికి గోపీనాథ్ మృతదేహం తరలించారు. మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం ఆయన అభిమానులు భారీగా చేరుకుంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గోపీనాథ్ ను కోల్పోవడం బీఆర్ఎస్ కు తీరని లోటు అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాల్కగా ఉండేవారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కొంచెం జరగండి మనోళ్ళు ఇద్దరు శివరాజన్ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. మీడియా పాయింట్ పెట్టుకున్నాం. కనిపిస్తుంది. అందరికీ పరిస్థితిగా వివాద రైతులుగా ఉన్న మాగంటి గోపీనాథ్ పట్ల అందరూ కూడా శోక సంద్రంలో గడిపిన పరిస్థితి. మాగంటి గోపీనాథ్ వీటి పట్ల అందరూ కూడా శోక సంద్రంలో గడిపిన పరిస్థితి. చలో కేటీఆర్ మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉదయం 5:45 హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మాగంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:19 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కి చోటు మంత్రివర్గంలో కల్పించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ పేరు ప్రకటించారు. మాల సామాజిక వర్గం నుండి వివేక్, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:19 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి ఎమ్మెల్యేకి చోటు మంత్రివర్గంలో కల్పించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ పేరు ప్రకటించారు. మాల సామాజిక వర్గం నుండి వివేక్, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:19 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కి చోటు మంత్రివర్గంలో కల్పించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ పేరు ప్రకటించారు. మాల సామాజిక వర్గం నుండి వివేక్, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:19 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కి చోటు మంత్రివర్గంలో కల్పించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ పేరు ప్రకటించారు. మాల సామాజిక వర్గం నుండి వివేక్, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, మంత్రివర్గ విస్తరణలో 3 అవకాశం దక్కనుంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీలో 2 మాల సామాజిక వర్గంలో 1, మాదిగ సామాజిక వర్గంలో 1 మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. బీసీ సామాజిక వర్గం నుంచి మరో నేత మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి మంత్రివర్గంలో అవకాశం ఖరారైంది. పూర్తి స్థాయిలో కూడా వారు మరికాసేపట్లో మంత్రివర్గంలో వారు ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గంలోకి వెళ్ళనున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ వేదికగా గవర్నర్ హెచ్డిదేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొదటి నుంచి సామాజిక సమీకరణాల గుర్తు, అదేవిధంగా
వివిధ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయాలనేటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే చివరి నిమిషంలో పేర్లను ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి పక్కలేరు నుండి వాగిరి శ్రీహరి ముద్రాజ్ కి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రచారంలో కూడా బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం దక్కింది. అది ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి అసెంబ్లీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన మొదటిసారి ఈ ముగ్గురు కూడా శాసనసభలో మొదటిసారి అడుగుపెట్టినటువంటి నేతలే. గతం వివేక్ వెంకట స్వామి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుంచి 14 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పటికీ చెన్నూరు ఎమ్మెల్యేగా మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈసారి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ధర్మపురి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు అడ్లూరు లక్ష్మణ్. ఆయన కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ప్రభుత్వంలో విప్పుగా అవకాశం ఇచ్చింది. మొన్న 2023 ఎన్నికల తర్వాత ధర్మపురి నుంచి ఆయన గెలుపొందిన తర్వాత ఆయనకు ప్రభుత్వంలో విప్పుగా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకు మరోసారి బంపర్ ఆఫర్ దక్కిందని చెప్పుకోవాలి. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా మొదటిసారి శాసనసభలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాగిరి శ్రీహరి ముద్రాజ్ సైతం మొదటిసారి శాసనసభలో అడుగు పెడతా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు కూడా శాసనసభలో తొలిసారి అడుగు పెడుతున్నప్పటికీ చెన్నూరు ఎమ్మెల్యే పార్లమెంటుకు గతంలో ప్రాతినిధ్యం వహించారు పెద్దపల్లి నుంచి. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా మొదటిసారి శాసనసభలో అడుగు పెడతా ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా బంపర్ ఆఫర్ దక్కిందని చెప్పుకోవాలి. వివిధ సామాజిక సమీకరణాల కూర్పు దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీసీ కులగణన చేసింది. అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ముద్రాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ గతం నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో వాకిలి శ్రీహరి ముద్రాజ్ కు అవకాశం దక్కింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వివేక్ వెంకట స్వామికి అధిష్టానం ఎన్నికల ముందు మంత్రిగా అవకాశం ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చింది, మంత్రి పదవి హామీని ఇచ్చింది. దాన్ని కూడా ఏఐసీసీ ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ దాదాపు 30-40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం 3 కేటగిరీలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గా విభజించింది. మాదిగ సామాజిక వర్గానికి అత్యధికంగా రిజర్వేషన్ కల్పిస్తూ 9% రిజర్వేషన్ కల్పించింది. అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఎస్సీలలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేశారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. అందులో ప్రధానంగా 6 ఎమ్మెల్యేలు ఉండగా వారు ఇటీవల ఏఐసీసీ నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రుల వరకు కూడా వారి వినతులు అందజేశారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యానికి సంబంధించి ఎంత అవసరం ఉందో వివరించారు. ఇటువంటి అన్ని కోణాల్లో కూడా ఆలోచించిన అనంతరం ఎస్సీలో ఇద్దరికి ఒక మాదిగ సామాజిక వర్గాన్ని నొప్పించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది. ఇటు మాల సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోలేక వారికి కూడా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏఐసీసీ ఇచ్చినటువంటి గతం వివేక్ వెంకట స్వామికి ఏఐసీసీ గతంలో మంత్రి పదవి హామీని ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకున్నట్టయింది. దాంతో పాటు కానీ అటు మాల సామాజిక వర్గాన్ని ఇటు మాదిగ సామాజిక వర్గాన్ని చేరదీసినట్లయింది. ఈ ఇరు వర్గాల్లో కూడా ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం అవుతుంది అన్న భావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర జనాభా ఉన్న సామాజిక వర్గం ముద్రాజ్ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి మొదటి నుంచి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురికి ప్రధానంగా పెద్దపీట వేస్తూ కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ లంబాడ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వం వెప్పుగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా అనౌన్స్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతా ఉంది, ప్రాథమిక సమాచారం. మరో 1-2 రోజుల్లో కూడా ఆయనను డిప్యూటీ స్పీకర్ గా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ 3 సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో అత్యంత జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలు కాబట్టి వాటిని ముందస్తుగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.